వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. సజ్జల రామకృష్ణ గారు, మన సకల శాఖ మంత్రి గారు, గత హయాంలో చేసిన దురాఘాతాలన్నీ మనం చూసినప్పటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఆయన ఇంకా 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 లోతులు తెలుసుకుంటున్నాం మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా. సో ఇప్పుడు మరి అటవీ ప్రాంతాలను కూడా ఆక్రమించేసి తమ్ముళ్ళ పేర్లతో హల్చల్ చేస్తున్నారు. మరి ఎప్పుడు వార్తల్లో నిలవడం ఆయన ఎడిటర్ కాబట్టి అంతకుముందు ఆయనకి కొంచెం ఫ్యాసినేట్ గా ఉంటదేమో. మరి అయితే మరి ఈ అంశంలో అసలు అటవీ భూములు కూడా జనసేన కిందే ఉన్నాయి, సీ పోర్ట్ విషయం కూడా జనసేన కిందగే ఉన్నాయి. సో మరి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆగుతున్నారు అని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఆగుతారా? మరి ఇప్పుడు ఈ అంశాలను చూసి ఆయన ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు అనే విషయాన్ని మన అఫ్సాన్ రాజేష్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్ మరి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ, పాత పాలిటిక్స్ లోనే ఉన్నారు, ఇంకా నిర్ణయాలు సరిగ్గా తీసుకోవట్లేదు, తొందరపడట్లేదు అని అంటున్నారు. మరి ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా జనసేన నేతృత్వంలోనే నడుస్తున్నాయి. మరి ఇప్పుడు వీటి మీద యాక్షన్ ఫాస్ట్ గా ఉండబోతుందంటారా, లేకపోతే ఇప్పటిలాగే ఉంటదంటారా? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చేయి పట్టేసుకొని ఆపేస్తారంటారా? ఇప్పుడు వాస్తవంగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి దాదాపుగా 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో వైసీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఒక రాజ్యాంగేతర శక్తిగా, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ అథారిటీగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరించిన వ్యవహార శైలి అనేది మనందరం మన కళ్ళతో చూసాం. అతని మాటలు విన్నాం. అతని చేష్టలు కూడా చాలా నిశ్చితంగా గమనిస్తూ వచ్చాం. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఒక మీడియా సంస్థలో పనిచేసిన వ్యక్తి తప్ప అతనికి క్రియాశీలక రాజకీయాలతో సంబంధం లేదు. అలాగే పాలనా వ్యవహారాల్లో అతను ఇంటర్వ్యూన్ అవడానికి అతనేమి ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక పంచాయతీ వార్డు మెంబర్ గా కూడా ఎక్కడ కంటెస్ట్ చేయలేదు, నెగ్గిన నేపథ్యం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి ఇష్టడు కాబట్టి ఏకాఏకిని తీసుకొచ్చి మొత్తం ప్రభుత్వం మీద రుద్దేశారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ప్రధాన సలహాదారుడిగా ప్రభుత్వం చేత నియామకం చేపట్టబడిన వ్యక్తి రాజకీయ కార్యకలాపాల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడం ఆక్షేపణీయం. ఎందుకంటే ఇవాళ ఒక ప్రభుత్వోద్యోగి ఒక్క పూట ఒక గంట సేపు ఏదైనా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు అని చెప్పిన సాక్ష్యాధారాలతో కనుక నిర్ధారణ అయితే ఇమ్మీడియట్ గా అతను సస్పెండ్ చేస్తారు. మరి అటువంటప్పుడు ప్రభుత్వం చేత నెలకి లక్షల రూపాయలు వేతనంగా చెల్లించబడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగాడు. ఇదే అంశం గౌరవ హైకోర్టు దృష్టికి వెళ్ళినప్పుడు ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి రాజకీయ కార్యకలాపాలు ఎలా పాల్గొంటారు అని చెప్పని ధర్మాసనం కూడా ప్రశ్నించడం జరిగింది. అయినా సరే సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలిలో ఎప్పుడూ ఎక్కడ మార్పు అనేది లేదు. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం తాము కట్టిన పన్నుల నుంచి అతన్ని భరించింది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆయన ద్వారా నియామకం చేపట్టబడ్డ అందరు సలహాదారులకి కలిపి 680 కోట్ల రూపాయలు ఖర్చు జరిగితే ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఒక వ్యవస్థ మెయింటెనెన్స్ కోసం 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరి 160 కోట్లు ఖర్చు పెట్టబడ్డ ఈ సలహాదారుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇచ్చిన అంతటి విలువైన సలహాలు ఏంటో, ఆ సలహాల్లో ఎన్నిటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందో, ఎన్నిటిని అమల్లోకి తీసుకొచ్చిందో, వాటి ద్వారా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి వనుగున్న ప్రయోజనాలు ఏంటి అనేది ఒక బ్రహ్మ పదార్థం, మనకెవరికి తెలియదు. అంటే ఏం విలువైన సలహాలు ఆయన ఇచ్చారు. మరి 160 కోట్ల రూపాయలు ఒక్క సలహాదారు మీద ప్రభుత్వం ఖర్చు పెట్టింది అని అంటే చాలా కాస్ట్లీ ఎఫైర్ కదా అది. ఇవాళ మనం మనకేదైనా ఒక అనారోగ్య సమస్య వస్తే కొంతమంది స్పెషలిస్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే బాగా ఖరీదైన స్పెషలిస్ట్ డాక్టర్, మంచి ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా మహా అయితే 1000-2000 కన్సల్టేషన్ అంటే చాలా ఎక్కువ. చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో నాకు లాస్ట్ ఇయర్ బైపాస్ సర్జరీ జరిగింది. నేను స్టార్ హాస్పిటల్లో రెగ్యులర్ గా కన్సల్టేషన్ నా దగ్గరే చెకప్ జరుగుతూ ఉంటుంది. చాలా సీనియర్ డాక్టర్స్ కి 800 రూపాయలు కన్సల్టేషన్ అక్కడ. మరి ఇంత పెద్ద కోట్ల రూపాయలు ఈయన ఖర్చు అయింది అని అంటే మరి ఇంతకన్నా నిష్ణాతుడని లెక్కేసుకోవాలి కదా.
అటువంటి వ్యక్తి 160 కోట్ల రూపాయలు ప్రజాధనానికి లైబుల్. ఇవాళ మనకి ఒక్కొక్కటి వీళ్ళకి సంబంధించి వాస్తవాలు ఏం బయటకు వస్తా ఉన్నాయి. వీళ్ళ కొడుకు ద్వారానే వైసీపీ పార్టీ సోషల్ మీడియా నిర్వహణ జరిగి, ఆ కొడుకు ద్వారానే వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డ పోస్టులన్నీ అతని ద్వారానే పెట్టించబడ్డాయి. అత్యంత జుగుత్సాకరమైన భాషతోటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డారు. మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోల సంస్కృతిని పెంచి పోషించింది, అసత్య ప్రచారాలు చేసింది, దుష్ప్రచారాలు చేసింది ఇతని కొడుకు సజ్జల భార్గవరెడ్డి అని చెప్పని నిర్ధారణ అవుతా ఉంది. కేసులు నమోదైనాయి. ఇవాళ అతను ముందస్తు బెయిల్ కోసం కోర్టుని అప్రోచ్ అయ్యాడు. ఈ సందర్భంలో ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి అతని సోదరుల ఆధ్వర్యంలో కడప జిల్లాలో 52 ఎకరాలు అటవీ భూముల్ని ఆక్రమించి అక్కడ పండ్ల తోటలు సాగు చేస్తా గెస్ట్ హౌస్ల నిర్మాణం కూడా చేసేశారు అని చెప్పని పూర్తి సాక్ష్యాధారాలతోటి వార్తాపత్రికల్లో కథనాలు వస్తా ఉన్నాయి. మరి ఈ విషయం మీద విచారణ చేయించండి అని చెప్పని ఆల్రెడీ అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే అధికారులను ఆదేశించినట్టుగా కూడా మనం వింటూ ఉన్నాం. రెవెన్యూ రికార్డుల ప్రకారం పూర్తి స్థాయి అటవీ భూముల్ని ఆక్రమించి ఆ ఆక్రమణలో ఈ విధమైన అంటే కల్టివేషన్ ప్లస్ గెస్ట్ హౌస్ల నిర్మాణం కూడా చేసేసి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ఎంకరేజ్మెంట్ చట్టాలు ప్రయోగించాల్సింది, అటవీ చట్టాన్ని ప్రయోగించాల్సింది. ఆ బాధ్యులు ఎవరెవరైతే ఉన్నారో ఆక్రమణకు పాల్పడ్డ వాళ్ళని 100% చట్టం ముందు దోషులుగా ఎక్స్పోజ్ చేయాల్సిందే. ఆ ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే. కఠినమైన కేసులు వాళ్ళ మీద నమోదు చేయాల్సిందే. ఇక్కడ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి విషయం రాష్ట్రంలో ఎందుకు ఇంత చర్చనీయాంశంగా మారింది అని అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజాధనం జీతంగా తీసుకుంటున్న ఒక సలహాదారుడు వైసీపీ పార్టీ రాజకీయ కార్యకలాపాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతా అంటే వైసీపీ పార్టీలో అతని ఆధిపత్యం ప్రదర్శించితే అది ఆ పార్టీ ఇంటర్నల్ ఎఫైర్, ప్రజలకు సంబంధం లేదు. కానీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వోద్యోగులతో జరిగే పిఆర్సి చర్చల విషయంలో కూడా ఇతనే పాల్గొనేవాడు. వాస్తవంగా ఇతనికి ఒక సాధారణ ప్రోటోకాల్ ఇస్తుంది ఒక సలహాదారుడు అంటే. కానీ దళిత మహిళకి హోంమంత్రి పదవి ఇచ్చాము అని చెప్పని మేకతోటి సుచరిత గారిని చూపించి ఆర్భాట ప్రచారం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గుంటూరు జిల్లాలో దళిత మహిళా హోంమంత్రిని మేకతోటి సుచరిత గారి సమక్షంలో ప్రభుత్వ భవనాలు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేశాడు. ఏ ప్రోటోకాల్? కేబినెట్ మినిస్టర్ని పక్కకు పెట్టి ఆఫ్టర్ ఆల్ ఒక సలహాదారుడు రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేస్తాడా? ఎంత ధైర్యం ఉంటే అధికార వ్యవస్థ ఎంత బాధ్యతారాహిత్యంగా ఆ కార్యక్రమాన్ని ప్రోత్సహించారు అంటే, ఇంతటి అహంకారంతో శాశ్వతంగా మేమే అధికారంలో ఉంటాం, ఏ ప్రకృతి వనరునైనా ఏ అటవీ భూములైనా సరే ఆక్రమించే హక్కు మాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా హక్కుభుక్తంగా దక్కింది అని చెప్పని ఒక ఆధిపత్య ధోరణితో ఈ అటవీ భూముల్ని ఈ విధంగా ఆక్రమించారు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ విషయంలో చాలా వేగంగా స్పందించాలి, అతని మీద కేసులు నమోదు చేయాలి, ఆ ఆస్తులను జప్తు చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వైఖరి ఎంత ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తాడు అని అంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సెప్టెంబర్ 9, 2023 అతను ఒక ప్రెస్ మీట్ పెట్టి అంటే తన తండ్రిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ ని పోలీసులు తన తండ్రి దగ్గరికి వెళ్ళటానికి వీలు కాకుండా అడ్డుకుంటున్నప్పుడు నేను పార్టీ ప్రధాన కార్యదర్శిని, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఏకైక కుమారుణ్ణి, ఆయన మీద కేసు నమోదై అరెస్ట్ అయినప్పుడు ఆయన్ని కలుసుకొని ఆ కేసు గురించి విచారించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అలాగే పార్టీ పరమైన కార్యకలాపాల్లో కూడా పాల్గొనాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో నేను భీమవరం నుంచి బయలుదేరి వెళ్ళాలి అని చెప్పని లోకేష్ గారు పోలీసులతో వాదించడం జరిగింది. ఈ అంశాన్ని ప్రస్తావిస్తా సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని ఉద్దేశించి, మాకున్న బలానికి బలగానికి మేము గనక తలుచుకుంటే తండ్రి కొడుకుల్ని భూస్థాపితం చేస్తామని చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆఫ్టర్ ఆల్ ఒక సలహాదారుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని, అలాగే నారా లోకేష్ గారు రాష్ట్ర మాజీ మంత్రి, వాళ్ళిద్దరిని భూస్థాపితం చేస్తానని చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చే అంతటి అహంకారాన్ని, అతిశయాన్ని ప్రదర్శించిన నేపథ్యంలో ఇవాళ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఖచ్చితంగా టీడీపీ శ్రేణుల నుంచి, జనసేన శ్రేణుల నుంచి మీరు ఇందాక ప్రస్తావించిన డిమాండ్ రావడం సహజం. అతని మీద ఇమ్మీడియట్ గా కేసు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలి, ఆస్తులు జప్తు చేయాలి అనే దాంట్లో ఎటువంటి వివాదం లేదు. చంద్రబాబు నాయుడు గారైనా ఇప్పుడు ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తర్వాత
పవన్ కళ్యాణ్ గారిని చర్యలు తీసుకోకుండా కట్టడి చేస్తారు అని చెప్పని అది ఎవరైనా ఆలోచన చేసినా కూడా అది తప్పుడు ఆలోచనే. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలని వినియోగించుకోమని చెప్పని స్వేచ్ఛే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు. కాబట్టి ఈ విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి అయినా అతని సోదరులైనా సరే రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళ ఆక్రమణ పర్వాన్ని ప్రజల ముందు వాళ్ళకి వాళ్ళే ఎక్స్పోజ్ చేసుకున్నారు. కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చాలా వేగంగా చర్యలు తీసుకోవాలని చెప్పని, ఆస్తులను జప్తు చేయాలని చెప్పని ఆశిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.